దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ప్రభు నామాన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. ప్రభునందు ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో మనము ఏ మాటలైతే చదువుతున్నామో ఆ మాటలు దావీదు తన పనివారి చేత మరి ఇక్కడ నాబాలు అని ఒక ఆయన కాలేబు సంతతికి చెందిన వారిన భాగ్యవంతుడు, చాలా గొర్రెలు వీరికి ఉన్నాయి. అయితే దావీదు తన పనివారిని ఎందుకు ఆయన దగ్గరికి పంపించాలంటే, ఈయన దేవుని చేత అభిషేకింపబడిన వాడైనప్పటికీ రాజైన సౌలు యొక్క అసూయ ద్వేషాలకి లోనై అతడు ఈయన చంపాలని చూస్తూ ఉన్నందున ఇక దేశంలో రాజ్యంలో ఎక్కడ ఆయనకి తలదాచుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అక్కడ ఉండి ఆయన చచ్చిపోతాడు ఏదో సమయంలో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ సమయంలో ఆయన అరణ్యంలో ఉన్నాడు, అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. దావీదుతో పాటు ఒక 600 మంది ఉన్నారు. మరి వాళ్ళందరితో కలిసి అరణ్యంలో తిరుగుతూ, అరణ్యంలో ఉన్నా సరే ఆ సౌలు తన సైన్యంతో ఈ యొక్క దావీదుని సంహరించడానికి ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన వస్తా ఉన్నాడు ఈ దగ్గరికి చంపేయాలని. అదే దేవుడు ఆశ్చర్యకరంగా దావీదును కాపాడుతూ ఉన్నాడు. ప్రాణం అయితే నిలబెట్టుకుంటున్నారు, కానీ మరి దావీదు ఒక్కడే కాదు, మరి ఎంత 600 మంది ఉన్నారు. ఈ 600 మందిని ఎలా పోషించాలి దావీదు? అందువలన ఇదిగో నాబాలు, ఆయన భార్య పేరు అబీగయీలు. కాబట్టి ఆమె భక్తి పరురాలే, సుగుణవతి. కానీ ఇతను కొంచెం మొరటు మనిషి. దావీదు ఇలాగా సమాచారం పంపించాడు, అయ్యా ఈ అరణ్యంలో మీ గొర్రెలను రాత్రి పగళ్ళు మేము దొంగల బారి నుండి, క్రూర జంతువుల బారి నుండి కాపాడుతూ వచ్చాము. కాబట్టి నేను నా వారు మరి మాకు పోషణ కొరకు కొన్ని గొర్రెలను మాకు ఇవ్వమని అడగడానికి పంపించాడు. పంపిస్తే ఈ నాబాలు కొంచెము పెడసలంగా జవాబిచ్చాడు. ఎవడా దావీదు, ఆడెవడో నాకు తెలియదు, ఎవరెవరో పని వాళ్ళు పారిపోయే ఉంటారు యజమానుల దగ్గర నుంచి. అట్లాంటి వాళ్ళందరికీ ఆ సమయం ఏ సమయం అంటే అది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం అన్నమాట. అదొక శుభదినం కింద లెక్క, అదొక సంతోషకరమైన సమయం. పండగ పూట ఇంటికి వచ్చామంటారు చూసారా, ఆ పండగ పూట ఎవరైనా మన ఇంటికి వస్తే మామూలు రోజుల్లో కసిరినట్టుగా వాళ్ళని కసలం కదా. ఆ పండగ పూట వచ్చారులే పోనీలే అని చెప్పి వాళ్ళకి మనం కొంత సహాయం చేయడానికి చూస్తుంటాం. అట్లాగే మేము ఒక శుభదినాన్ని వచ్చాం, ఇన్ని వేల గొర్రెలకి నువ్వు బొచ్చు కత్తిరించిన సమయంలో మేము వచ్చాం కాబట్టి మాకు కొంచెం ఇంతమందికి మరి కొన్ని గొర్రెలను ఇమ్మని ఆయన అడిగే క్రమంలో మరి ఆయన ముందుగా చాలా మంచిగానే అతనికి ఈ సమాచారం చెప్తా ఉన్నాడు. ఆ భాగ్యవంతునితో, ఎవరైనా నాబాలు అనే భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమం అవును గాక. చూసారా, ఎవరైనా ఇలాంటి మాట మన గురించి, మన ఇంటి గురించి మాట్లాడితే అది ఎంత మంచి మాట, ఎంత శ్రేయస్కరమైన మాట, అది ఎంత దీవెనకరమైన మాటగా మనం భావిస్తాం కదా. మరి అలాంటి మాట అయినా దావీదు, మరి దావీదు అభిషేకించబడిన ప్రవక్త వంటి వాడాయన, కీర్తన గ్రంథం రాశాడాయన. మరి ఆయన దావీదు గురించి దేవుడు అన్న మాటలు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. కాబట్టి అలాంటి దావీదు తన పని వాళ్ళ చేత ఈ నాబాలు అనే అతని దగ్గరికి ఈ శుభ సమాచారము, ఈ యొక్క శుభవచనములు ఆయనకి తెలియజేస్తా ఉన్నాడు. నీకు నీ ఇంటికి నీకు కలిగిన అందరికీ. చూసారా, ఒక్కోసారి మనకి క్షేమం ఉంటే మన ఇంట్లో వాళ్ళకి క్షేమం ఉండదు. మనము మన ఇంటి వాళ్ళు బాగుంటే మనకు కలిగిన సమస్తానికి క్షేమం ఉండదు. మనకి ఏమేమో ఉంటుంటాయి కదా, ఆస్తి పాస్తులు, గొడ్డు గోద, అంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఉండకపోవచ్చు.
మనకి ఎన్నో వాహనాలు ఉంటుంటాయి. కాబట్టి ఇలాగా వీటన్నిటికీ కూడా క్షేమము కలగాలి అనేది ఒక మంచి మాట అది. ఆ మాట చెప్పాడు అన్నమాట ఈయన. అయితే దాన్ని ఆయన తిరస్కరించాడు అనుకోండి. అయితే ఆ సమయంలో దావీదుకి చాలా కోపం వచ్చింది. ఆ ఇంటి వాళ్ళని నాశనం చేస్తానని చెప్పి కూడా ఆయన అనుకున్నాడు. అయితే సంగతి ఆయన భార్య నాబాలు భార్య అని అబీగయీలుకు తెలిసింది. అందువలన ఆమె మరి దావీదు కోపాన్ని ఉపశమింపజేయడానికి, దావీదును శాంతింపజేయడానికి ఆమె మరి వాళ్ళకి కావాల్సింది ఏవో కొంత మాంసాన్ని, గొర్రెలను అవన్నీ తీసుకొని ఆమె వచ్చింది. వస్తే దావీదు శాంతించాడు. మరి ఆయన నాబాలు ఇంటి వారికి ఏమి కీడు చేయలేదు. ఎంతో దీవెనను ఆశీర్వాదాన్ని ఆయన నోట నుండి ఆయన పలికాడు కనుక మరి ఈయనకు కోపం వచ్చినప్పుడు ఆ ఇంటి వారిని నాశనం చేయాలని అనుకున్నప్పటికీ కూడా అబీగయలు అనేటటువంటి ఆమె యొక్క మంచితనాన్ని బట్టి, ఆమె యొక్క మరి సాత్వికాన్ని బట్టి, మంచి మనసును బట్టి ఆ ఇంటికి నష్టము కలగకుండా ఆ ఇల్లు కాపాడబడిందని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో కూడా మనకు, మన ఇంటికి, మనకు కలిగిన అంతటికీ క్షేమము కలగాలని మనం కోరుకోవాలి. దైవజనులు కూడా అలాగా మనల్ని దీవించడం, ఆశీర్వదించడం ఎంతైనా మంచిది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆధారంగా కొత్త నిబంధనలో లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనము 9వ వచనము చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా, శరీరధారిగా ఉన్న సమయంలో ఆయన అనేక గృహాలను దర్శిస్తూ ఉంటాడు. అనేక గ్రామాలకు వెళుతూ ఉన్నాడు కూడా. అలాగే ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించగా సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యని చేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. దాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అందువలన యేసు ప్రభు ఈ త్రోవలో వస్తాడు కదా కనుక నేను ఆయన్ని చూడవచ్చని ముందుగానే ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈయనేమో యేసు ప్రభుని ఎవరో చూడాలి, ఆయన గురించి రకరకాలుగా చెప్తా ఉన్నారు. అసలు ఆయన ఎవరు, ఏంటి, ఆయన మంచి మనిషి, ఎలాంటి వాడు, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయి, ఇలాగా భావంతో ఆయన అనుకున్నాడు. అయితే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, అంటే తనను చూడాలని ఇంత ఆశతో, ఆసక్తితో ఒక వ్యక్తి కనిపెడుతున్నాడని తెలుసుకొని ఆయన చెట్టు యేసు ప్రభుని చూడాలని ఆయన వచ్చాడు. అయితే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. చూసారా, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంటారే అట్లాగా ఈ జక్కయ్య ప్రభువుని చూడాలని చెట్టు ఎక్కి కూర్చుంటే ప్రభువే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు. కాబట్టి అప్పుడు జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకోలేను. చూసారా, లేదు ప్రభా, ఊరక నిన్ను చూద్దామని అనుకున్నాను, నిన్ను ఇంట్లో చేర్చుకోవాలనేది కాదు నా ఉద్దేశము అని అట్లా ఏం చెప్పలేదు. ఆయన చూస్తే అంతే చాలనుకున్నాను, ప్రభు నా ఇంట్లోకే వస్తానన్నాడు, ఇంతకంటే భాగ్యం ఏముంది అనుకొని ఆ యొక్క జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుడి యొక్క బస చేయ వెళ్ళనని చాలా చదువుకుంటా ఉన్నారు. ఆ సమయంలో జక్కయ్య అంటున్న మాట చూడండి, 8వ వచనంలో. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మళ్ళా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. చూసారా, బహుశా ఈ జక్కయ్య సుంకపు గుత్తదారుడు కదా. మామూలుగా ఇశ్రాయేలు దేశంలో సుంకరు అంటే, సుంకము అంటే పన్ను వసూలు చేసేవాడిని సుంకరి అంటారు. పాపులు సుంకరులు అని వాళ్ళు మంచివాళ్ళు కాదు, అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు
అన్యాయంగా అక్రమంగా ఆస్తిని పోగు చేసుకునేవాళ్ళు అనే ఒక దురభిప్రాయము ఇస్రాయేల్ దేశంలో సొంకరుల పట్ల ఉంది. ఈయన సొంకపు గొప్పదారుడు. అట్లాంటి సొంకర్లను అనేక మందిని మెయింటైన్ చేస్తూ ఉండేవాడు అన్నమాట ఈయన. అందువలన ఈయన ఇంట్లోకి ప్రభు వెళ్ళాలి అనుకోగానే యేసు ప్రభు మరి దేవుని కుమారుడు కదా, పరలోకం దిగి వచ్చానని చెప్పాడు కదా, ఈయన అద్భుతాలు చేస్తున్నాడే, ఒక పాపి అయిన మనిషి ఇంటికి ఆయన ఎట్లా వెళ్తాడు అని చూసారా. ఒక శతాధిపతి ఒక దాసుడు పక్షవాతంతో బాధపడుతూ ఉన్నప్పుడు మరి ఆ శతాధిపతి ప్రభుకి ఏమని కబురు పెట్టాడు, ప్రభువా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుణ్ణి కాను, మాట మాత్రం చదివింది, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పి ఆయన అన్నాడు. అంటే నేను కూడా అధికారం అంటే నాకు తెలుసు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చాను, ఒకరిని పని చేయమంటే చేయను, కాబట్టి నీకు కూడా అంత శక్తి ఉంది ప్రభువా ఈ రోగాల మీద అనే ఉద్దేశంతో నువ్వు అక్కడే ఉండి ఆజ్ఞాపించు ప్రభువా అని అన్నాడు. ఎందుకు, నేను పాపైన మనుషుని, అంటే శతాధిపతిగా తన ఉద్యోగ నిర్వహణలో ఎన్నో లోపాలు పాపాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆయన అట్లా అన్నారు. మరి మనం చేసేటటువంటి ఉద్యోగాలు కొన్నిసార్లు దాంట్లో అనేకమైన దోషాలు ఉంటుంటాయి దాంట్లో. అందువలన ఈ సొంతపు గుత్తదారుడు కూడా మరి తీరా ప్రభు వచ్చే సమయానికి మరి ప్రభువు ఇలాగా తన ఇంట్లోకి వచ్చి అంటాడని అనుకోలేదు ఆయన. ఆయనే వస్తానంటున్నాడు, అందరూ ఆక్షేపిస్తున్నాడు ఈయన పాపి అయిన మనుషులని. అందువలన ఆ యొక్క జక్కయ్య ఆ రోజే ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏం తీర్మానం చేస్తున్నాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను. ఎందుకు సగం ఇచ్చేస్తున్నాడు అంటే ఈయన ఆస్తిలో సగం బీదలను కొట్టేసి సంపాదించుకుంది అన్నమాట. బీదల నోళ్ళు కొట్టి సంపాదించింది అన్నమాట. చాలా సాధ్యమైతే మీరు చూడండి, కోట్లు లక్షల కోట్లు అలా పోగేసిన వాళ్ళందరూ కూడా కష్టార్జితం కాదు అదంతా కూడా. అదేమో మోసాలు చేసి అక్రమాలు చేసి చూసారా. ఇప్పుడు అందరూ ఎంతో మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కాదు, అక్రమాలు ఒకటోటి భయపడుతుంది ఒక్కొక్కరి గురించి. కాబట్టి ఈ జక్కయ్య కూడా అట్లాంటి వాడు. నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుతున్నా అంటే బీదల దగ్గర ఈయన దోచుకున్నది అన్నమాట. తర్వాత నేను ఎవరి అతనైనాను అన్యాయంగా దేన్నైనా తీసుకుని కూడా అతనికి 4 అంతలు మరలా చెల్లించును అంటున్నారు. అది ధర్మశాస్త్ర క్రమం అన్నమాట. ఎవరి దగ్గరైనా అన్యాయంగా చూసారా. అందుకని దావీదు ఊరియా భార్యతో పాపము చేసిన సందర్భంలో ఆ నాతాను అనే ప్రవక్త ఆ స్టోరీ అంతా ఉపమాన రూపంగా చెప్పగానే ఎవడాడు అంత ఘోరం చేసిన వాడు కాబట్టి అతడు 4 గొర్రె పిల్లల్ని అతడు ఇవ్వాలి పరిహారంగా అన్నాడే. అది ధర్మశాస్త్ర నియమం అన్నమాట. అందుకని జక్కయ్య అని చెప్తున్నాడు అన్నమాట. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకున్నాడు 4 అంతలు మరలా చెల్లిస్తాను అన్నాడు. అంటే ఈయన పేదల దగ్గర సగం, ఈయన ఆస్తిలో సగం పేదలది, ఈయన అన్యాయంగా సంపాదించింది కూడా ఉన్నదన్నమాట. చూసారా. అట్లాగా చాలామంది గృహాల్లో మనం చూస్తే అట్లాంటివి ఉంటాయి. ఈ బీరువా ఎక్కడిది, ఈ ఫ్రిడ్జ్ ఎక్కడిది, లేకపోతే ఇది ఏంటి అంటే దాని వెనక బోల్డంత కథలు ఉంటాయి. చూసారా. ఇది ఫలానా కేసులో ఏదో చైన్, ఈ చైన్ ఎక్కడిది, ఈ ఉంగరం ఎక్కడిది, చూసారా. ఈ బ్రాస్లెట్ ఎక్కడిది అంటే వీటన్నిటికీ స్టోరీ ఉంటాయి. ఈ కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేస్తారు చూసారా. వాళ్ళు కొన్ని ఇచ్చిన రాయితీలను బట్టి ఒక్కొక్కరు బ్రాస్లెట్ పెడతారు, ఒక్కొక్కరు ఉంగరం పెడతారు, ఒక్కొక్కరు చైన్ ఇస్తారు, ఇట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి నీ ఒంటి మీద ఉన్నది, నీ ఇంట్లో ఉన్నది అన్నీ నీ కష్టార్జితమేనా, అందులో అన్యాయం ఏమీ లేదా, అక్రమము ఏమి లేదా అంటే ఎంతమంది గుణమేలు చేసుకొని నిజాయితీగా అవును ఇది నా కష్టార్జితమే దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు జక్కయ్య లాంటి వాడే యథార్థంగా ఒప్పేసుకుంటున్నాను, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకుంటే 4 అంతలు మరలా చెల్లిస్తాను. చూసారా. అప్పుడు వెంటనే ప్రభు ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే అక్కడ అబ్రహాము వంటి విశ్వాసము కలవాడు అని అర్థం. అబ్రహాము వంటి విధేయత చూపించేవాడు అని అర్థం. అబ్రహాము విశ్వాసానికి ప్రతీకగా చెప్తారు, విధేయతకి అబ్రహామునే చెప్పాలి. అబ్రహాము లాంటి విధేయత చూపిన భక్తులు బైబిల్లో చాలా తక్కువ. చూసారా. తను ఒక్కడైన కుమారుణ్ణి దహనబలిగా ఇమ్మంటే
ఇచ్చేసేంత త్యాగధనుడు ఆ యొక్క అబ్రహాం. అంత విధేయత, అబ్రహాం విధేయత గురించి చెప్తారు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు, అంటే మారు మాటాలని విధేయత. అబ్రహాం విధేయత. ఏదైనా ఒకటి అడిగితే వాయిదా వేయడము, సాకులు చెప్పడము అబ్రహాము ఎరగడు. చెప్తాం ప్రభు అంటారంటే. కాబట్టి అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటంటే, అబ్రహామేమో విధేయతకు ప్రతీక, దావీదు అంటే దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అని అర్థం. యేసు ప్రభు దావీదు కుమారుడా అంటారు, లేదా దావీదు వంశంలో వచ్చిన వాళ్ళని అర్థం అన్నమాట. కాబట్టి ఈ యొక్క జక్కయ్య పరిస్థితుల ప్రభావాన్ని బట్టి సొంతకు గుత్తదారుడుగా అన్యాయంగా ఆస్తి సంపాదించుకున్నాడుగా, కానీ అతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాం వంటి విధేయత కలిగినటువంటి వాడే. వెంటనే తన పాపాలు ఒప్పుకుంటున్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు అని చెప్పి ఏమన్నాడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సొంతకు గుత్తదారుడైన జక్కయ్య చూసారా, గతం ఇలాంటిది. అయితే ప్రస్తుతం ప్రభు ఆయన ఇంట్లోకి వచ్చాడు. ఆయన జీవితం మారిపోయింది, ఆయన ప్రవర్తన మారిపోయింది. ఆయనలో ఉండే అన్యాయ శక్తులన్నీ ఎవరికి చెందాలో వాళ్ళకి చెందిపోతున్నాయి. కాబట్టి అట్లాగా మనలో కూడా చాలామంది మారు మనసు పొందామంటారు, కానీ పరివర్తన ఉండదండి, మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులనై ఉన్నారు అని తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనంలో చెప్పబడి ఉంది. కాబట్టి అట్లాగా ఉన్నారు. అందుకనే బహుశా ఆ సద్దుకైలు పరిసయులు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు బాప్తిస్మి యోహాను అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతలకు అప్పించబడి నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. త్వరగా మారు మనసు పొందానని పెదాలతో పలకడం కాదు, దానికి తగిన ఫలము, దానికి కలిగిన ఎవిడెన్స్. వాట్ ఈస్ ది ఎవిడెన్స్ ఫర్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసానికి ఆధారం ఏమిటి, రుజువు ఏమిటి? నీ ప్రవర్తన మారినప్పుడే నీలో రక్షణార్థమైన విశ్వాసం ఉన్నట్టు లెక్క. ప్రవర్తన మారినప్పుడు అది మృతమైన విశ్వాసం. ప్రవర్తన మారితేనే అది రక్షణార్థమైన సజీవమైన విశ్వాసం కింద లెక్క అన్నమాట. కాబట్టి ఈ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పబడుతుంది. అయితే ఈ సమయంలో ఇంకో మాట చెప్తాను. కీర్తన గ్రంథము 118వ కీర్తనలో అక్కడ ఇంకొక మాట చెప్తున్నాయి. మరి రక్షణ వచ్చిందంటే ఈయన నీతిమంతుడు అయ్యాడు. మరి నీతిమంతుని గృహాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి చూడండి. 118వ కీర్తన 15వ వచనంలో, నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడును. చూసారా, ఎవరైతే యేసు ప్రభు నుండి విశ్వాసం నుంచి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రభుని ప్రార్థన చేసుకునేవారుగా ఉంటారో వాళ్ళ గృహాల్లో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడతారు. కాబట్టి మన గృహాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నట్టున్నారండి. చూసారు, అలా ఉన్నాయండి. కుటుంబ ప్రార్థన ఉన్నాయి ఈ రోజుల్లో. చాలా చాలా శోచనీయమైన విషయం. విశ్వాసుల కుటుంబాల్లో కూడా కుటుంబ ప్రార్థనలు ఎగిరిపోతున్నాయి, ఉండడం లేదు. కాబట్టి కుటుంబ ప్రార్థన ఇదివరకు రోజుల్లో పొద్దున పూట ఉండేది, సాయంకాలం పూటగా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, కుటుంబ ప్రార్థనలు లేవు. కాబట్టి అందువల్లనే మరి పిల్లలు సకాలానికి రారు, 12కి ఒకళ్ళు వస్తారు. మరి ఎవరెవరు ఎప్పుడు వాళ్ళ ఇష్టం అన్నమాట. కుటుంబ ప్రార్థన ఉందంటే అందరూ ఒక టయానికి ఇంటి చేసుకోవాలి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. కాబట్టి రక్షణ సునాదం అనేది అట్లా కాకుండా ఈ రోజుల్లో టీవీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రాం. ఆమెకేమో సీరియల్, పిల్లాడికేమో ఏదో మ్యూజిక్, వాళ్ళ నాన్నగారికేమో రాజకీయ వార్తలు కావాలి. కానీ ఇట్లాగా ఒక్కొక్కరు దీని మీద అవి పెట్టుకొని ఉంటున్నారు. రాబోయే రోజుల్లో తలా ఒక టీవీ పెట్టుకుంటారో ఏమో, తలా ఒక యూట్యూబ్ పెట్టుకొని వినేటటువంటి పరిస్థితులు. అందరూ కలిసి ఒక ప్రోగ్రాం చూసుకునేటప్పుడు మనం అనుకునే వాళ్ళం పాతకాలపు పిచ్చి రోజుల్లో ఏదో టీవీలో వాక్యం వస్తే బాగుంది. ఇప్పుడు 24 గంటలు వాక్యం. నువ్వు ఏ వాక్యం కావాలి, బిల్డింగ్ రంగాలు వాక్యం కావాలా నీకు, ఎవరి వాక్యం కావాలి నీకు, అలా కొడితే వచ్చేస్తుంది నిమిషాల మీద. అది వినే ఓపిక లేదు మనకి. ప్రార్థనా గది కావాలండి ఇంట్లో అంటారు. ఎంతమంది పోయి ఆ ప్రార్థనా గదుల్లో రోజు ప్రార్థన చేసుకుని అంత అంటున్నది. అన్ని దేవుడు సమకూరుస్తున్నాను. ఒక్కోసారి అంటే చర్చి బాగా దూరమైంది గారు మాకు అంటారు.
ఇప్పుడు వాహనాలు ఇచ్చాడు దేవుడు. 2 వీలర్ ఉంది, 4 వీలర్ కూడా ఇచ్చాడు దేవుడు. ఒకప్పుడు అది మనకి అసాధ్యం అన్నట్టుగా ఉండేది. 2 వీలర్ ఉంది, 4 వీలర్ ఉంది. అయినప్పటికీ కూడా మనము ఆదివారాలు వెళ్తే కొత్త మధ్యవారాలు లేదు, అదేమంటే దూరం ఏదో వంక అన్నమాట. దేవుడు అన్నీ సమకూర్చినా సరే మనకి మరి దేవుడి సన్నిధికి రావడానికి, వారి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగాని పరిస్థితి అన్నమాట. కాబట్టి నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మరి దేవుని భయములో భక్తిలో మనము మన పిల్లలు పెరగవలసిన ఆవశ్యకత ఉన్నది. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 ఆఖరిగా చూపించి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 24 అధ్యాయము. ఇక్కడ యెహోషువ అంటున్నా, మరి దేవుడు మనలను ఐగుప్తు నుండి మరి పాలకులను ప్రవహించాలని దేశాన్ని నడిపించాడు. ఆయన మనకిచ్చిన శుభవాగ్దానాల్లో ఏది కూడా తప్పి ఉండలేదు. చూడండి మాటలు. యెహోషువ గ్రంథం 23 అధ్యాయం 14 ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళుతున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదు. అవన్నీ మీకు కలిగదు, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు అని మనకి. కాబట్టి దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు నెరవేర్చాడు. అయితే మరి ఇప్పుడు అడుగుతున్నాడు, నా టైం అయిపోయింది, నేను దాటిపోతున్నాను, సర్వలోకంలో మర్యాద చెప్తున్నాను, నేను ఈ లోకయాత్ర ముగించాల్సి ఉంది, అయితే మీరు ఎవరిని సేవిస్తారు అని వాళ్ళని అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తారు? నది అద్దం ఐగుప్తులో గతంలో మీరు సేవించిన దేవతను సేవిస్తారా? మీ పట్ల ఇన్ని వాగ్దానాలు నెరవేర్చిన యెహోవా దేవుని సేవిస్తారా అని చెబుతూ తన గురించి తాను ఇలా చెప్తున్నాడు. 24 అధ్యాయం 15 చదువుతాను. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకుంది మీరెవరిని సేవింపకూరినో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడము. అదనమాట, అది మన తీర్మానం అయి ఉండాలన్నమాట. లోకంలో రకరకాలుగా మనుషులు కాలాలు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. కాబట్టి యెహోషువ మాత్రం అలా కాదు. ఆయన చేసిన తీర్మానమే ఆయన భార్య పిల్లలు కూడా పాటిస్తారు అనే నమ్మకంతో, భరోసాతో ఆయన ఈ మాట చెప్తున్నారు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నారు. అలా చెప్తే అప్పుడు వాళ్ళు కూడా మరి యెహోషువ తీర్మానాన్ని బట్టి మళ్ళీ ఏమన్నారు చూడండి. 24వ వచనంలో అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించుదు, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పాడు. అంటే యెహోషువ తీర్మానం చెప్పాక వాళ్ళు కూడా అయ్యా మీలాగే మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఇంకెవరిని సేవిస్తాం. యెహోవాను కూడా సేవించడం రాదు, యెహోవానే సేవిస్తాము అనేది మన నిర్ణయమై తీర్మానమై ఉండాలి. దేవుని సన్నిధికి మనం వెళ్ళడం వలన మనకి ప్రయోజనం ఉంది, మేలు ఉంది. ఇవన్నీ చూస్తున్న దేవుడు మరి చూసారా, మనం ఏ కొలత కొలుస్తామో అదే కొలత మన విషయంలో దేవుడు కొలుస్తాడు. అది వ్యర్థమనే ఎప్పుడు అనుకోకండి. ఒక్క వారానికి ఒక రోజు చాలదా దేవుడికి అనుకోకండి. మీరు మధ్యప్రకాలకు కూడా వెళ్తే, ఆదివారం కూడా వెళితే పైనుండి అన్నీ గమనించడా దేవుడు? రహస్యమందు చూచుతున్న దేవుడు ఇవన్నీ చూచి తగిన కాలమందు తగిన విధంగా మిమ్మల్ని మీ బిడ్డలను ఆశీర్వదించడా? ఆయన అన్యాయస్తుడు కాదు కదా. కాబట్టి దానికి తప్పక మీ ప్రవర్తన ఫలాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం మీకు ఇస్తాడు. మన కొరతను బట్టి దేవుడు మనకి దీవెనలు కుమ్మరించడం కూడా ఉంటుంది. అట్లాగా మనం ఉండడానికి ప్రభు అతి మంచి మనసు దేవుడు ఇవ్వాలని సందర్భంగా కోరుతూ చెప్పిన మాటలు హృదయంలో భద్రం చేసుకొని ఆ ప్రకారంగా జీవించి ప్రభుని కనపరచాలని నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, నాకు ఇవ్వడానికి అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి ఈ కుటుంబం వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక.